తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యితో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేతలు ఉల్టా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. బోడిగుండుకు మోకాలికి ముడివేసినట్లు హెరిటేజ్ డైరీపై అసత్య ప్రచారంతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. దశాబ్దాలుగా వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉండడమే కాకుండా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ప్రయోజనం పొందని హెరిటేజ్ ను తమ రాజకీయ ఆటలో పావులా వాడుకోవాలని వైసీపీ చూడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కారణంగా వైసీపీ ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న సాక్షి మీడియా అడ్డగోలు ప్రచారంపై హెరిటేజ్ న్యాయ పోరాటం చేసేందుకు రెడీ అయింది. హెరిటేజ్ పోరాటంలో న్యాయం ఉందని గమనించిన ఢిల్లీ హైకోర్టు అబద్ధాల సాక్షికి బుద్ధి చెప్పింది. హెరిటేజ్ పై అసత్య ప్రచారాలను వెంటనే ఆపడంతో పాటు ఇంతవరకు తాము చేసిన ప్రచారం అంతా తప్పుగా ప్రకటన చేయాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో అవినీతి పుత్రిక సాక్షి మరోసారి నైతికత కోల్పోయినట్లయింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో మహాపచారం చేసిన వైసీపీ నేతలు అసెంబ్లీలో చర్చ జరగకుండా పక్క ప్రణాళికతో హెరిటేజ్ పై బురజల్లేందుకు కట్టు కథలెళ్లారు. ఈ కట్టు కథలకు సాక్షిని వాడుకున్నారు. విపక్ష నేతల కుట్రలను విచ్ఛిన్నం చేసిన హెరిటేజ్ ఆధారాలతో కోర్టును ఆశ్రయించడంతో అందరికీ షాక్ తగిలింది.